చంద్రుని దక్షిణ ధృవంపైకి అమెరికాకు చెందిన తొలి ప్రైవేట్ కంపెనీ పంపిన రోవర్ నిన్న విజయవంతంగా ల్యాండ్ అయింది. హ్యూస్టన్లో ఇన్స్టిట్యూటివ్ మిషన్స్ ఈ రోవర్ను రూపొందించింది. చంద్రుని కక్షలోకి ప్రవేశించే ముందు బుధవారం చంద్రుని తాజా చిత్రాలను కూడా తీసి భూమికి పంపించింది. ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు అధిగమించిన అనంతరం స్పేస్ ఇంజనీర్లు రోవర్ను చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా దిగేలా చేశారు. అర్ధ శతాబ్దం విరామం తర్వాత అమెరికా తయారీ తొలి స్పేస్ క్రాఫ్ట్ ఒడిసేన్ ఆధ్వర్యంలో ఈ రోవర్ను ప్రయోగించారు. 1972లో అమెరికా అంతరిక్ష వాహనం అపోలో 17 ద్వారా వ్యోమయాగాలు చంద్రునిపై తొలిసారిగా అడుగుపెట్టారు. ఈ అంతరిక్ష వాహనంలో చంద్రునిపై అడుగుపెట్టి క్షేమంగా భూమిపైకి తిరిగి వచ్చిన తరువాత మళ్లీ అటువంటి ప్రయోగం ఇప్పటి వరకు జరగలేదు. అమెరికాతో పాటు ప్రభుత్వ అంతరిక్ష కార్యకలాపాల ద్వారా చంద్రునిపైకి రోవర్లను పంపిన దేశాలలో సోవియట్ యూనియన్, చైనా, భారత్, జపాన్ ఉన్నాయి. భారత్ ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన చాంద్రయాన్ ప్రాజెక్టు ద్వారా రోవర్ను చంద్రుని దక్షిణ ధృవంపై దింపి అతిపెద్ద అంతరిక్ష ఘనత సాధించింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో జపాన్కు చెందిన ఐస్పేస్, పిట్స్బర్గ్కు చెందిన ఆస్ట్రోబోటిక్ కంపెనీలు గతంలో చంద్రునిపైకి ల్యాండర్లను ప్రయోగించి విఫలమయ్యాయి. ఇజ్రాయెల్కు చెందిన నాన్ ప్రాఫిట్ స్పేస్ ఐఎల్ కూడా ఈ కోవలోకి చెందినదే. చంద్రునిపై తొలిసారిగా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టక ముందు నాసా ఆధ్వర్యంలో చంద్రుని ఉపరితలంపై వాతావరణాన్ని పరిశీలించేందుకు అమెరికా పలుమార్లు రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్లను పంపించింది. సర్వేయర్ 1, సర్వేయర్ 7 స్పేస్ క్రాఫ్ట్లతో చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి నమూనాలు అమెరికా సేకరించింది. అలాగే రోవర్ ల్యాండ్ కావడానికి అనుకూలించే సాంకేతిక అంశాలపై పరిశోధనలు జరిపింది. వ్యోమగాములు లేదా స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని ఉపరితలంపై దిగగానే దట్టమైన ధూళితో కూడిన పొరలో చిక్కుకోనున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తొలుత నాసా సొంతంగా స్పేస్ క్రాఫ్ట్ నిర్మించాలని భావించిన డిజైన్ల రూపకల్పనకు భారీ బడ్జెట్ అవసరమవుతుందన్న దృష్ట్యా విరమించుకుంది. ఒక్కో రోబోటిక్ లూనార్ ల్యాండర్ తయారీకి సుమారు $500 మిలియన్ నుంచి $1 బిలియన్ వ్యయం అవుతుందని నాసా మాజీ అధికారి థామస్ జూర్ప్చెన్ వెల్లడించారు. ప్రస్తుతం ఒడిస్సీ ల్యాండర్ను సక్సెస్ఫుల్ గా పంపిన ఇన్స్టిట్యూటివ్ మిషన్స్ కు స్పేస్ ఏజెన్సీ చెల్లించే మొత్తానికి 5 రెట్ల వ్యయం అవుతుందని ఆయన వివరించారు. భారీ బడ్జెట్ అంతరిక్ష రంగంలోకి పోటీని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయాలతో కొత్త సామర్థ్యాలు ప్రోత్సహించడానికి మించిన ప్రత్యామ్నాయం లేదని నాసా పేర్కొంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారిగా రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ ఒడిస్సీ రోవర్ ల్యాండర్ ప్రాజెక్టు కోసం నాసా $118 మిలియన్ కమర్షియల్ లూనార్ పెలోడ్ సర్వీసెస్ ప్రోగ్రాం కింద ఇన్స్టిట్యూటివ్ కంపెనీకు చెల్లించింది. ల్యాండర్ ద్వారా చంద్రునిపై పరిశోధనలు చేయడానికి అవసరమైన 6 ప్రధాన పరికరాల తయారీకి ఈ మొత్తాన్ని చెల్లించింది. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఒడిస్సీ రోవర్ను ఈ నెల 15న భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు. చివరి నిమిషంలో ఏర్పడిన సాంకేతిక లోపాలను అధిగమించిన అనంతరం చంద్రుని కక్షలోకి ఒడిస్సీ అంతరిక్ష వాహనం ప్రవేశించింది.